ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను ప్రొఫెషనల్ యోగా ట్రైనర్‌ని. ఈరోజు రెగ్యులర్‌గా ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మేజర్‌గా వచ్చింది నెక్ ప్రాబ్లమ్ అనమాట. నెక్ పెయిన్ అండ్ స్పాండిలైటిస్. యాక్చువల్‌గా ఇది ఎందువల్ల వస్తుంది అనంటే, మనం యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ వల్ల వస్తుంది. మెయిన్‌గా సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం, ఒకటే పొజిషన్‌లో కూర్చోవడము, చాలా ఎక్కువ అవర్స్ 12 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఎక్కువైపోయాయి. దానివల్ల అసలు టైమ్ లిమిట్ లేకుండా ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేయడం వల్ల నెక్ అనేది చాలా బాగా స్ట్రెయిన్ అవుతుంది. దాంతో పాటు మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక సెకండ్ మన బ్రెయిన్‌ని ఆలోచించనివ్వకుండా మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే ఒక్క సెకండ్ కూడా వేరే థాట్ అనేది రాకుండా మొబైల్ మీద టైమ్ స్పెండింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. సో, దానివల్ల నెక్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి బైక్ డ్రైవింగ్ చేస్తారు. ఎక్కువ మార్కెటింగ్ పీపుల్ అనేది ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి జెర్క్స్ అనేవి ఇప్పుడు మనకున్న రోడ్‌లో దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకి జెర్క్స్ అనేవి ఎక్కువగా వచ్చేసి ఆ హెల్మెట్ అనేది ప్రెషర్ పడి నెక్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకొకటి సిట్టింగ్ పోస్చర్‌లో ఎక్కువగా ఉండడం అనేది మేజర్ రీజన్. ఓకే. ఇలా ఉన్నందువల్ల ఏమవుతుంది అనంటే ఒక పొజిషన్‌లో ఉండకుండా దాన్ని ఏ రకంగా ఇప్పుడు మొబైల్ యూజ్ చేసినప్పుడు మనం డౌన్ చేస్తాం. అదే వాటి మధ్యలో ఉన్న ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఏవైతే వర్టిబ్రాస్ ఉంటాయో వాటి మధ్యలో గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవ్వడం లేకపోతే డిక్రీజ్ అవ్వడం. ఆ గ్యాప్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. తర్వాత దగ్గరికి ప్రెషరైజ్ అవ్వడం వల్ల దాని మధ్యలో ఉన్న ఏవైతే నర్వ్స్ ఉంటాయో అవి చాలా బాగా కంప్రెస్ అవుతాయన్నమాట. కంప్రెస్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. సర్వైకల్ బోన్స్ ఎప్పుడైనా గూడా మీ అప్పర్ బాడీ హ్యాండ్స్‌కి షోల్డర్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. దానివల్ల షోల్డర్ పెయిన్ రావడము, తర్వాత మీకు హ్యాండ్స్‌లో తిమ్మిరి రావడము, తర్వాత మొత్తం చెయ్యంతా గూడా మొద్దుబారిపోవడం ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవడానికి ఎంత టైం పట్టదు మీకు? ఒక 10 మినిట్స్ ఈ వర్కౌట్ అనేది జస్ట్ కొన్ని ఎక్సర్‌సైజెస్, టెక్నిక్స్ అనేవి చూపిస్తాను. ఇవి చేసుకోండి. మీకెప్పుడు నెక్ స్ట్రెయిన్ అనిపించినా గూడా ఇవనేవి రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ స్ట్రెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. దాంతో పాటు కొన్ని ఆసనాలు కూడా చూపిస్తాను. ఇంకా మంచి సజెషన్ ఏంటంటే నైట్ అయిన తర్వాత ఒక 10:00కి ఫ్యామిలీ అంతా గూడా మొబైల్స్ అనేవి లాక్ చేసేసి, ఆఫ్ చేసేసి పెట్టేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే కనీసం ఆ యూసేజ్ అన్నా గూడా కొంచెం తగ్గుతుంది. హెల్త్ అనేవి గూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఓకే. ఓకే. ముందుగా మనము కొన్ని ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను. ఇవి మీకు నెక్ ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తున్న ప్లేస్‌లోనే కూర్చొని కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకోండి సరిపోతుంది. రిలీఫ్ అయిపోతుంది. పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ నిటారుగా కూర్చోవాలి. మీ నెక్‌ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. తర్వాత లెఫ్ట్‌కి, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేయండి. అప్, డౌన్. కంప్లీట్‌గా స్ట్రెచ్ చేయాలి. షోల్డర్ స్ట్రెయిట్ ఉండాలి. అప్, డౌన్, అప్, డౌన్. ఓకే. ఇప్పుడు సర్కిల్ రొటేషన్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసుకొని చేయండి. అప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నదనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఓకే. ఐస్ క్లోజ్ చేసి నెమ్మదిగా తిప్పాలి. స్పీడ్ ఉండొద్దు, స్లో. 1, 2, 3, 4, 5. మళ్ళీ రివర్స్ తిప్పండి. స్లో. 1,
ఇప్పుడు మీ కుడి చేతిని ఇలా చెంప మీద తీసుకోండి, మీ ఎడమ చేతిని వెనక్కి ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి పుష్ చేయండి. హ్యాండ్తో ప్రెజర్ ఇస్తూ లెఫ్ట్కి పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. అలా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ సైడ్, రైట్ సైడ్కి పుష్ చేయండి. 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత మీ 2 చేతుల్ని చిన్ కింద పెట్టుకోండి, పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది. హోల్డ్ ఫర్ 5 సెకండ్స్. మళ్ళీ ఇప్పుడు మీ చేతుల్ని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోండి. తల వెనుక భాగంలో తీసుకొని షోల్డర్ స్ట్రైట్ ఉండాలి. తలని మాత్రమే ప్రెజర్ చేస్తూ డౌన్ చేయాలి. హోల్డ్ ఫర్ 5 to 10 సెకండ్స్. ఓకే, ఇప్పుడు మీ కుడి చేతిని తలకి ఎడమ సైడ్లో ఉంచాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎడమ చేతిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. మీ రైట్ సైడ్కి మీ ఎల్బో ఎటుందో అటు స్ట్రెచ్ చేయండి. ఈ షోల్డర్ని లెఫ్ట్కి స్ట్రెచ్ చేయాలి, తలని రైట్కి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు మీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని తల వెనుక భాగంలో తీసుకొని తలతో వెనక్కి ప్రెజర్ చేయాలి, చేతులతో ముందుకు ప్రెజర్ చేయాలి. బోత్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో కంప్లీట్ ప్రెజర్ ఉండాలి. అప్పుడు మీ సర్వైకల్ అనేది చాలా రిలాక్స్ ఫీల్ అవుతుంది. ఇలా పెట్టేసి బోత్ సైడ్ ఒకేసారి ప్రెజర్ ఇవ్వాలి. నౌ రిలాక్స్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అనేవి మీరు నార్మల్గా మీరు ఎక్కడైతే కూర్చున్నారో వర్క్ ప్లేస్లో అయినా పర్వాలేదు, ఒక 5 మినిట్స్ టైం తీసుకొని చేయండి. నెక్ పెయిన్ అనేది ఇమీడియట్గా రిలీఫ్ అవుతుంది. మీరు డైలీ ఒక 3 టైమ్స్ చేసుకుంటే ఆ నెక్ స్ట్రెయిన్ అనేది కూడా ఉండదు. తర్వాత మీకు కొన్ని ఆసనాలు చూపిస్తాను, అవి చేసుకుంటే కూడా నెక్ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. ఓకే, ముందుగా క్యాట్ అండ్ కౌ పోజ్. మీ చేతులు కాళ్ళు ఒకటే లైన్లో ఉండాలి, డిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి. యానిమల్ పోస్చర్లో ఉండాలి. ఓకే, ఈ పోస్చర్లో మీరు శ్వాస తీసుకునేటప్పుడు తలని పైకి లిఫ్ట్ చేస్తూ మీ నడుంని లోపలికి ప్రెజర్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ నడుంని పైకి స్ట్రెచ్ చేస్తూ హెడ్ పూర్తిగా డౌన్ చేయాలి. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, head up, exhale down, inhale up, exhale down. ఓకే, ఇలా ఒక 3-4 టైమ్స్ చేసుకోండి. 5 టైమ్స్ చేసుకున్నా బాగుంటుంది. తర్వాత మీకు ఇది స్లీప్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ బ్రీతింగ్ అనేది మీకు నిద్ర రావడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత మచ్చాసన్, స్ట్రేట్గా పడుకోవాలి. ఓకే, చేతుల్ని మీ హిప్ కింద పెట్టాలి. ఓకే, పాదాలని పూర్తిగా కిందికి స్ట్రెచ్ చేస్తూ షోల్డర్స్ లిఫ్ట్ చేయాలన్నమాట. ఇలా మోచేతుల కింద టచ్ అవ్వాలి. నెక్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేసుకోవాలి, హెడ్ డౌన్ చేయాలి. ఇది మీ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. హోల్డ్ ఫర్ 15 to 30 సెకండ్స్ అండ్ స్లోలీ రిలీజ్. ఓకే, నెక్స్ట్ మీకు బ్లాక్తోని చూపిస్తాను. ఇది మామూలుగా ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా రిలీఫ్ వస్తుంది. బ్లాక్ని ఇలా అప్పర్ బ్యాక్ కింద పెట్టుకోవాలి. ఓకే, నా కంప్లీట్గా హెడ్ డౌన్ అవ్వాలి, అప్పర్ బాడీ కంప్లీట్గా దానిపైన రిలాక్స్ అవ్వాలి, నెక్ అనేది అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, చేతులు ఇలా పక్కన పెట్టేసి కొద్దిసేపు ఇలా రిలాక్స్ అవ్వండి. మీ సర్వైకల్ బోన్స్ అనేవి కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి మంచి రిలాక్సేషన్ వస్తుంది. మీరు ఎంతసేపు ఉన్నా కూడా అంత బాగా అనిపిస్తుంది. ఓకే, ఈ 3 ఆసనాలు, ఈ 2 ఆసనాలు తర్వాత ఈ బ్లాక్తోని స్ట్రెచ్చింగ్ ట్రై చేయండి. మీకు నెక్ పెయిన్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. రోజు చేయండి, దానివల్ల మీకు స్ట్రెయిన్ అనేది ఎక్కడ ఉండదు. కొంచెం సేపు ఒక 15 మినిట్స్ టైం తీసుకొని ఈ కంప్లీట్ ఎక్సర్సైజెస్ చేసుకున్నారంటే
నెక్ పెయిన్ అనేది జీరో అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.